పేరు గాలి అంజయ్య, కలుగీత కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతిని పురస్కరించుకొని తెల్లాలపల్లి గ్రామంలో మన గౌడ సోదరుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడికి పాలాభిషేకం చేయటం జరిగింది. దాంతోపాటు ఒక సభను ఏర్పాటు చేశారు. కలుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 374వ జయంతిని కొనసాగిస్తూ ఉంది. ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి, కలుగీత కార్మికులకి, బహుజన వీరులకి అందరికి కూడా తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మన పాపన్న చేసినటువంటి కృషిని, త్యాగాన్ని, వారు 374 సంవత్సరాల క్రితమే రాజ్యాన్ని ఏ విధంగా ఏలాడు, మన బహుజనుల ఐక్యత, వారి యొక్క ఉన్నటువంటి బహుజనులు ఏకపరిచి ఏకం చేస్తే సాధించింది ఏమీ లేదు అని చెప్పి ఆయన స్వయం పాలకుడుగా ఎదిగినటువంటి చరిత్ర మనకు తెలుసు. స్వయం పాలకుడు అంటే రాజుల్లాగా రాజరిక పాలన కాదు. రాజరిక పాలన అయితే ఆయన తాత, కొడుకు, ముత్తాతలు వెళ్తూ ఉంటారు. కానీ ఏ చరిత్ర లేనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆయన స్వయంగా ఒక రాజ్యాన్ని ఏలిండు అంటే బహుజనుల్ని ఏర్పరచుకొని వాళ్ళ అండదండాలతో వాళ్ళ సహాయ సహకారాలు ఇస్తూ అప్పుడే భూస్వాములు, పెత్తందారుల్ని, వాడు గడియలను బద్దలు కొట్టి మన పేద బడుగు వర్గాలకి భూమిని పంచి, ఆస్తులు పంచి జనరంజక పాలన అందించినటువంటి గొప్ప సర్దార్ సర్వాయి పాపన్నని మన ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా కలుగీత కార్మిక సంఘం అనేక పోరాట ఫలితంగానే ఈరోజు ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మన సంఘం పోరాట ఫలితంగా సేఫ్టీ మోకులు సాధించుకోవడం జరిగింది. వాటితో పాటు చెట్టుపై నుంచి ప్రమాదవస్తు ఎవరైతే పడతారో వారికి తక్షణ సాయం కింద 15,000 రూపాయలు ఇవ్వాలని, మరణించిన వారికి 25,000 రూపాయలు ఇవ్వాలని కూడా మన సంఘం డిమాండ్ చేసింది. ఆ డిమాండ్కు ఒప్పుకొని పోయిన టీఆర్ఎస్ గవర్నమెంటు ఆమోద ముద్ర వేయటం జరిగింది. ఆ ప్రకారం ఈ జిల్లాలో కూడా దాదాపు 4 లక్షల రూపాయలు పడి చనిపోయిన వాళ్ళకి, దెబ్బలు తాకిన వాళ్ళకి ఇప్పించడం కూడా జరిగింది. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న జిల్లా జనగాం జిల్లాకి ఆయన పేరు పెట్టాలని, సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంకు బండ మీద కూడా పెట్టాలని చెప్పి మన సంఘం డిమాండ్ చేసింది. ఆ డిమాండ్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కూలిపోతా ఉన్నటువంటి సర్వాయి పాపన్న కోటలను కిలాస్పూర్లో 470 కోట్ల రూపాయలు మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు మనకి శాంక్షన్ చేశారు, జీవో ఇచ్చారు. వారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రకంగా మనం అనేక విజయాలు సాధించుకుంటూ పోతున్నాం. ఒక్కొక్కటిగా సాధించుకుంటూ ఐక్యతతో రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపు అడుగులేయాలని చెప్పి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏకం కావాలని చెప్పి కలుగీత కార్మిక సంఘం కృషి చేస్తూ ఉంది. ఈ కృషికి మీ అందరి సహకారాలు అందించాలని చెప్పి ఖమ్మం జిల్లా పక్షాన, కలుగీత కార్మిక సంఘం పక్షాన విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.